తెలంగాణ రాష్ట్రంలో 2 జాతరలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఒకటి వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారలమ్మ జాతర కాగా, రెండవ అతిపెద్ద జాతర శ్రీ ఏడుపాయల దుర్గాభవానీ జాతర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధికారులకు ఆదేశించారు. బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు, అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఏటా వచ్చే శ్రీ ఏడుపాయల జాతరపై మెదక్ జిల్లా నుంచి ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లాంఛనంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాలు, బోనాలతో నృత్యాలు, డప్పు చప్పుల జోరు, మెడలో గంటల మోతతో జోడెడ్ల బండ్ల పరుగులు, ఏడుపాయల వనదుర్గాదేవి జనజాతరలో కనిపించే అపురూప దృశ్యాలు. కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, అడిగినదే తడవుగా కోర్కెలు తీర్చే కల్పతరువుగా, వనదుర్గా భవానీ మాతగా శ్రీ ఏడుపాయలలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత శివరాత్రి పర్వదినాన ఏడుపాయల జాతరను ప్రతి ఏటా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలసిన శ్రీ ఏడుపాయల ప్రదేశం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతుంది. కాకతీయుల ఇలవేల్పుగా పేరొందిన ఏడుపాయల దుర్గమ్మ చెంతన ప్రతి శివరాత్రికి మహాజాతర జరుగుతుంది. ఒకప్పుడు ఉత్సవ వేడుకలకే పరిమితమైన ఈ కింకారణ్యం నేడు నిత్య ఉత్సవాలతో జనారణ్యంగా మారింది. ప్రశాంతతకు నిలయమైన తపోభూమి జనస్పాట్గా శ్రీ ఏడుపాయల జాతరతో కిటకిటలాడుతుంది. సర్పయాగ స్థలిలో కొలువుతీరిన దుర్గమ్మను కొలవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దుర్గా ప్రసాదరావు ఇక్కడ ఏడుపాయలకు మొక్కుకుంటేనే పుట్టారు. వీరు 50 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి. చాలా బాగా చేశారు. ఈసారి చాలా బాగా జరిగినాయి. అన్ని ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. ఈసారి చాలా హ్యాపీగా ఉంది. మాకు చక్కని దర్శనం అయింది. అమ్మవారు చాలా పవర్ గల అమ్మవారు. మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంటారు. చాలా బాగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఆధ్యాత్మిక నిలయంగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఏడుపాయలలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 3 రోజుల పాటు జాతర సాగుతుంది. దట్టమైన అరణ్యం మధ్యలో ఏడుపాయలుగా చీలి ప్రవహించే మంజీరా ఒడ్డున రాతి గుహలో వెలిసిన దుర్గమ్మ లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా కీర్తింపబడుతుంది. చెరగని భక్తి విశ్వాసాలకు నిలయంగా, ప్రకృతి రామణీయతకు ప్రతిరూపంగా ఉండటంతో భక్తులు ఏడుపాయలకు వెల్లువలా తరలివస్తున్నారు. భక్తులకు తాగునీటి పథకం, 24 గంటల విద్యుత్, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తమకు ఎల్లవేళలా తోడ్పాటునిస్తుందని భక్తులు నమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దుర్గా భవానీని సందర్శించుకుంటామని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రతిసారి వనదుర్గ జాతరకు వస్తాం సార్. మేము ప్రతిసారి వచ్చేది మెదక్ నుంచి వచ్చేవాళ్ళము. ఈసారి ఇటు నుంచి వచ్చాము. అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తాం. వాటర్ వచ్చాయి కట్ట మీద నుంచి. ఈసారి వాటర్ లేదు, వర్షం లేకపోవడం ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నంత మటుకు చేశారు. ఇంతకుముందు చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు కొద్దిగా అప్పటికంటే కొద్దిగా డెవలప్మెంట్ అయింది. అప్పుడు ఇంకా ఇబ్బంది పడేరు. కానీ ఇప్పుడు ఏంటంటే వాటర్ లేవు, ఇదంతా పారేది. కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఛానల్స్ వాళ్ళు కూడా అంతా సహకరిస్తారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నంత మటుకు మంచిగా చర్యలు తీసుకుని అందరిని ముందుకు సాగనంపుతారు. అక్కడక్కడ నల్లలు కూడా షవర్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడైతే ఇబ్బంది ఏం కాలేదు. ఇంకా తర్వాత జనాలు వస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ టైం మాత్రం అంత రష్ ఏం లేదు. మామూలుగా దర్శనం ఇప్పుడు ½ అన్ అవర్లో అయిపోయింది. మాకు ఈవినింగ్ టైం ఏదైనా చెప్పలేము. అది ఓకే సార్. అమ్మవారి టెంపుల్ బాగుంటుంది సార్. మేము నమ్మకంగా మొక్కుకున్నాము. ఫస్ట్ మొక్కినప్పుడు మా బాబు పేరు దుర్గా ప్రసాద్. మాకు 3 సంవత్సరాల క్రితం పిల్లలు లేకుండే. మొక్కున్న తర్వాత అంత సక్సెస్ అయింది. 2 ఆటలు తెచ్చి ఇక్కడ చేసినాము. అమ్మవారితో మా బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఇక్కడ హాయిగా జరుపుకున్నాము. ఫంక్షన్ అంతా చేసుకొని అమ్మవారి దర్శనంతో ఇప్పుడు మంచిగా అంతా చల్లగా ఉన్నాము అమ్మవారి ఆశీస్సులతో. ఏడుపాయల దేవస్థానం స్థల పురాణం. పూర్వము జనని జయ మహారాజు తండ్రి సర్పకాటు వలన మరణించటంతో పూర్తిగా సర్పజాతిని అంతం చేయటానికి కంకణం కట్టుకున్నాడు.
అందుకోసం అనువైన స్థలం కోసం ఆరా తీయగా మహర్షులంతా కూడా ఏడుపాయల స్థలాన్ని చూపించారు. జయమహారాజు సర్పజాతి అంతం చేయటం కోసం మహర్షులు తెలిపిన విధంగా 1116 హోమగుండాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క హోమగుండానికి ఒక్కొక్క మహర్షి చేత హోమాన్ని ప్రారంభించారు. దీంతో భూమండలంలో ఉన్న సర్పాలన్నీ ఆ హోమగుండంలో పడి బూడిదైపోతున్న నేపథ్యంలో అది గమనించిన సర్పరాజు అయిన నాగేంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో చూసి ఇలా అయితే సర్పజాతి పూర్తిగా అంతమై మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గమనించిన బ్రహ్మదేవుడు గరుడ గంగను దివి నుంచి భువికి రప్పించి మంజీరలో ప్రసన్నం చేశాడు. ఆ తరువాత ఆ మంజీరను 7 పాయలుగా చీల్చి ఒక్కో పాయకు ఒక్కో ఋషిని అధిపతిగా ఉంచి ఆ నీటి ప్రవాహంతో మండుతున్న హోమగుండాలను సమూహంగా ఆర్పివేశాడు. ఆ సమయంలోనే ముందు వైపు ఒక పాయ, వెనుక నుండి మరో పాయ, మధ్యలో ఓ రాతి బండపై దుర్గా భవానీ మాత విగ్రహం ఉండటంచే ఆ నీటి ప్రవాహం ఆ దుర్గామాత విగ్రహం పాదాలు కడుగుతూ వెళ్లటంతో వెంటనే దుర్గామాత అక్కడ ప్రత్యక్షమై అందరికీ దర్శనమిచ్చింది. మాత దర్శనమిచ్చిన ఆ రోజు శివరాత్రి కావటం చేత ఆ రోజు నుంచి ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడ జాతరను చేస్తారు. ఇది సంతాన గుండం. ఈ గుండంలో సంతానం లేని దంపతులు స్నానం చేస్తే సంతానం అవుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా దివి నుండి భువికి వచ్చిన గరుడ గంగ 7 పాయలుగా చీలుతుంది. అలా చీలిన 7 పాయలు ఈ గుండంలో మాత్రం ఒకే చోట కలిసి ఆ గుండంలో నుండి బయటకు వెళ్లేటప్పుడు మాత్రం మళ్లీ 7 పాయలుగా చీలుతుందని స్థల పురాణం చెబుతుందని అంటున్నారు ఇక్కడి అర్చకులు. శ్రీ ఏడుపాయల దుర్గా భవానీ ఆలయంలో ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు అమ్మవారు ఈ ప్రాంగణంలో ఓ భక్తునికి దర్శనం ఇవ్వడం చేత ఆనాటి నుండి ఈనాటి వరకు జాతరను జరుపుతున్నారు. ఈ జాతరలో ముఖ్య విశేషం శివరాత్రి రోజు అన్ని శివాలయాలలో ఉపవాస దీక్షలు విరమింపచేస్తారు. కానీ మెదక్ జిల్లాలో మాత్రం ఏడుపాయల దుర్గామాత ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షలు విరమింపచేసి జాతరను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు బండ్ల ఊరేగింపు చేసి 3వ రోజు రథం ఊరేగింపు చేసి జాతరను ముగిస్తారు. ఈ జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా మంచినీటి వసతి, మహిళలకు స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని, వచ్చే భక్తులకు వసతులు కల్పించటం కోసం ప్రణాళికలు ఏర్పాటు చేసి జిల్లా అధికారుల పర్యవేక్షణలో పనులను చేస్తున్నామని తెలిపారు. ఈ 3 రోజుల జాతరకు గాను సుమారు 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మెదక్, తెలంగాణలోని జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.